ప్రతి ఒక్కరికి నేను ఆలస్యంగా వచ్చినందుకు నన్ను క్షమించాలి. మీరు నాకు తెలుసు 2-3 గంటల నుంచి మీరు కూర్చుంటున్నారు, నా కోసం వేచి ఉంటున్నారు. కానీ అడుగడుగున నా కుటుంబ సభ్యులు నన్ను ఆపి హారతలిచ్చి వాళ్ళు చూసే అభిమానానికి నేను ముందు అడుగు వేయలేకపోయాను. అందుకే నాకు ఇంత ఆలస్యం అయింది. అదిను మా కుప్పం కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే మా కుటుంబం ఎప్పుడు కుప్పాన్ని ఎప్పుడు మర్చిపోలేదు. ఎందుకంటే మీరు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద అంత నమ్మకం పెట్టుకుని ఆయన్ని ఇప్పుడు వరకు 35 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా గెలిపించింది మీరు. అది మా కుటుంబం ఎప్పుడు మీకు రుణపడి ఉంటాం. అట్లానే చంద్రబాబు నాయుడు గారు కూడా కుప్పం ప్రజలన్న ఆయన ఎప్పుడు మర్చిపోరు కూడా. అట్లానే ఏ నియోజకవర్గానికి కూడా ఆయన ఏ మేనిఫెస్టో ఇవ్వలేదు. ఒట్టి కుప్పానికి నియోజకవర్గానికి స్పెషల్ మేనిఫెస్టో తీసుకొచ్చారు. దాంట్లో 20 పాయింట్లు ఉన్నాయి. ఆయన ఒట్టి పేపర్ మీద పెట్టి మర్చిపోరు. ఆయన ఏమి హామీలు ఇచ్చారో మేనిఫెస్టోలో ఏమి ప్రతి పాయింట్ని ఆయన తప్పకుండా ముందుకు తీసుకెళ్తారు. నాకంటే కూడా మీకు ఆయన మీద నమ్మకం ఉంది కనుక ఇన్ని సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా తీసుకొచ్చి అసెంబ్లీకి పంపించారు. దాని తర్వాత ఆయన సీఎంగా చేసిన ఘనత మన కుటుంబ సభ్యులకే లభిస్తుంది. అట్లానే చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత కట్టుబట్టలతో మనని బయటికి పంపించేశారు. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఆ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ని నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఆయన రాత్రింబగళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం కష్టపడ్డారు. కానీ ఆయన కుటుంబం కోసం ఎప్పుడూ ఆలోచించలేదు. అట్లానే ఆయన అదృష్టం, ఆయనకు అట్లాంటి కుటుంబం కూడా లభించటం. నేను కానీ లోకేష్ కానీ మా కోడలు కానీ ఆయన ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. ఆయన ప్రజలకే మేము అంకితం చేశాం. ఆయన నుంచి మేము ఎప్పుడు ఏమీ ఆశించలేదు. ఎస్పెషలీ ప్రజల సొమ్ము అనేది మేము ఆశించలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ప్రజల పొట్టని కొట్టి మీ డబ్బులన్నీ గుంజేసి మీకు రావాల్సినవి అన్నీ కూడా ఆపేసి వాళ్ళ పాకెట్లు నింపుకుని వాళ్ళ పొట్టలు నింపుకుని వాళ్ళు డబ్బు చేసుకుని రేపు పారిపోతారు. చివరికి ఎవరు గల్లంత అవుతారు? మీరు, మీతో పాటు మేము అందరం గల్లంత అవ్వాల్సిందే. అందుకే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా అయినమ్మటే ఆయన చాలా పరిశ్రమల్ని తీసుకొచ్చారు. ఏ పరిశ్రమ వస్తుందండి ఆంధ్రప్రదేశ్కి? ఇక్కడ ఏముందని వస్తుంది? వాళ్ళు ఒక్కళ్ళనే నమ్మారు. చంద్రబాబు నాయుడు గారిని నమ్మి పెట్టుబడులు పెట్టారు. కానీ చివరికి ఏమైంది? ఈ రాక్షస ప్రభుత్వం ఇంకొక 5 ఏళ్ళు ఉంటే మన రాష్ట్రం నంబర్ 1 రాష్ట్రంగా ఉండేది, పక్క రాష్ట్రాలని ఎదుర్కొని ముందుకెళ్ళేది. కానీ ఈ 5 సంవత్సరాలు ఆయన లేకపోవటం మీకే తెలుసు ప్రజలు ఎంత అవస్థ పడుతున్నారు. అట్లాంటి పరిశ్రమలు ఇక్కడే వాళ్ళు ఇంకా పెట్టుబడులు పెట్టి ముందుకు తీసుకెళ్లకుండా వీళ్ళు చేసే అరాచకాలు భరించలేక వీళ్ళు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి కోట్లాది రూపాయలు అక్కడ పెట్టుబడి పెట్టి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇచ్చి ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. దానికి కియా మోటార్స్, తర్వాత అనంతపూర్లో ఉంది కియా మోటార్స్, వాళ్ళు పెట్టుబడులు ముందు పెట్టడానికి వాళ్ళు భయపడి వాళ్ళు గుజరాత్కి వెళ్ళిపోయారు. అట్లానే అమర్ రాజా బ్యాటరీస్ ఎప్పటి నుంచో ఉంది మన ఆంధ్రప్రదేశ్లో, వాళ్ళని కూడా హింసించి వాళ్ళు భరించలేక మన పక్క రాష్ట్రం తెలంగాణకి వెళ్ళిపోయి అక్కడ కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి అక్కడ నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు.
ఇది ఈ రాక్షస ప్రభుత్వం చేసే అరాచకాలు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రజల సొమ్ము కోసం ఆయన ఎప్పుడు ఆశించలేదు. ఆయన మీ సుఖ సంతోషాల కోసం ఒక్కటే ఆయనకి ఆలోచన, మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి, ముందుకెళ్ళాలి, మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన రాత్రింబగళ్ళు కష్టపడింది. అట్లానే ఈ 5 సంవత్సరాలు ప్రజలు కానీ మన కార్యకర్తలు కానీ చాలా ఎదుర్కొన్నారు ఈ రాక్షస ప్రభుత్వాన్ని. ఎస్పెషల్లీ మన కార్యకర్తలు ఆ 53 రోజులు కాకుండా కూడా ఇప్పుడు వరకు కూడా మీరు చాలా కష్టపడ్డారు పార్టీ కోసం. అది మేము ఎప్పుడు మర్చిపోకూడదు. ప్రతి కార్యకర్త ఎంత అవస్థపడ్డారు. ప్రతి కార్యకర్త ఎదురు తిరిగాడా, అతని మీద 10 కేసులు, 20 కేసులు, 30 కేసులు. ఇది ఈ రాష్ట్రం గొప్పతనం. వాళ్ళు కేసులు పెట్టడం తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాలనే ఆలోచన కూడా లేదు ఈ రాక్షస ప్రభుత్వానికి. అట్లానే కాదు, మన తెలుగుదేశం కార్యకర్తల జీవితాల్ని అంతం చేశారు. ఎదురు తిరిగితే వాళ్ళు కత్తితో పొడిచి చంపిన కార్యకర్తలు కూడా ఉన్నారు. ఆఖరికి కొన్ని కార్యకర్తలు పాడి కూడా మోసారు మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకో ఆయన ఎప్పుడు కార్యకర్తల్ని ఎప్పుడు మర్చిపోలేదు. అది మీరు కూడా గుర్తుంచుకోవాలి మీ నాయకుడి గురించి. అట్లానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీకేమైనా ఉద్యోగాలు తీసుకొచ్చారా అండి? ఒక రాజధాని ఉందా మనకి? తర్వాత ఉద్యోగాలు ఉందా ఇక్కడ? తప్పకుండా. అందుకే ఆయన 20 లక్షల ఉద్యోగాలు కలిగిస్తానన్నారు ఈ 5 సంవత్సరాలు. అది గ్యారంటీ ఇచ్చారు. ఆ 20 లక్షలు ఉద్యోగాలు తీసుకురావాలంటే ఆయన ఎన్ని పరిశ్రమలను తీసుకురావాలి మీరు ఆలోచించాలి. ఒక్కడి వల్ల కాదు అది. అయినా కూడా ఆయన తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం తప్పకుండా రాత్రం పగలు కష్టపడి పరిశ్రమలు తీసుకొచ్చి 20 లక్షల ఉద్యోగాలు కలిగిస్తాడు ఆయన. అట్లానే ఇప్పుడు ఈ కొత్తగా ఈ ప్రభుత్వం ల్యాండ్ టైటిల్ యాక్ట్ పథకం అనేది తీసుకొచ్చింది. నిజం గెలవాలి అనే నా ప్రోగ్రాం అప్పుడు నేను చెప్తానే ఉన్నాను, మీ ఓటుతో పాటు మీరు ఇల్లుందా, మీ భూములు ఉందా అని పొద్దున్న లేచి మీరు చెక్ చేసుకోండి ఉందా లేదా అని. ఎందుకంటే వీళ్ళు భూ కబ్జా చేస్తున్నారని. కానీ ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిల్ పథకాన్ని తీసుకొచ్చి ఉండే మీ భూములు కూడా లాక్కొని పోతారు. అది మీరందరూ గుర్తుంచుకోవాలి. వీళ్ళు సర్వేలు చేసి సెంట్ నుంచి ఎకరా పైన భూములన్నీ లాగేసుకుంటారు మీది. మీకు ఎంత భూమి ఉందో దాన్ని బట్టి వాళ్ళు తీసేసుకుంటారు. అది మీరు గుర్తుంచుకోవాలి. ఇది వాడి బాబుగాడి సొమ్ము కాదు, ఇది మీ సొమ్ము, అది మీ కష్టార్జితం. వీడు లాక్కోవటానికి అధికారం ఎవరిచ్చారండి ఈ ప్రభుత్వానికి? ఏ పథకాలంటే ఆ పథకాలు తీసుకురావటం, ప్రజల్ని అంధకారంలో పెట్టేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేయటం. మీరెందుకు ఊరుకుంటారు? మీరు తిరగబడాలి. మీ ప్రభుత్వం అనేది మీరు తీసుకురావాలి. డాక్టర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారు మనకి? వీ హ్యావ్ ద రైట్ టు టాక్, రైట్ టు వాక్, రైట్ టు టేక్ ప్రొసెషన్. అంటే మనకు అన్ని అధికారం ఉంది, మనకి స్వేచ్ఛ ఉంది, మనకి స్వాతంత్రం ఉంది, మాట్లాడటానికి, నడవటానికి, ఒకరిని అడగటానికి. ఇవన్నీ కట్టిబడేసింది ఈ ప్రభుత్వం. అది మీరందరూ గుర్తుంచుకోవాలి. అదే కాదు, ఇది మీకుండే భూములు, డికేటీ ల్యాండ్లు కూడా వాళ్ళు లాగేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. వీళ్ళు భూ కబ్జా అనేది అడుగు వెనక్కేయరు. మీ జీవితాలతో వాళ్ళు ఆడుకుంటున్నారు. అది ప్రతి ఒక్క ఆంధ్రుడు ఆలోచించాలి. మీకోసం కాదు, పక్కనాడు కోసం ఆలోచించాలి. రేపు మీ కుటుంబం కోసం ఆలోచించాలి, మీ బిడ్డల కోసం ఆలోచించాలి,
మీ భావితరాల గురించి కూడా మీరు ఆలోచించాలి. అట్లానే చంద్రబాబు గారు నాయకత్వం కింద ఏనాడు స్త్రీల మీద అరాచకాలు జరగలేదు. ఆయన సీఎంగా అయిన మొదటిసారి ఒక ఆరేళ్ల పిల్ల మీద ఒక 60 ఏళ్ల అతను అత్యాచారం చేస్తే ఎమ్మటే ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పారు, అతన్ని ముందుకు రేపు పొద్దున నా ముందల నుంచో పెట్టాలి ఆ నిందితుడిని అని. ఏమైంది? మరుసటి రోజు పొద్దున చూస్తే వాడు ఉరేసుకుని చచ్చిపోయాడు. ఎందుకు ఉరేసుకున్నాడు? మీరు అది ఆలోచించాలి. ఆ నాయకత్వం మీద భయంతో రేపేం జరుగుతుంది అతనికి అని ఆ భయంతో అతను ఉరేసుకుని చచ్చిపోయాడు. అది ప్రతి స్త్రీ ఆలోచించాలి. రేపు మీ ఇంట్లో ఆడబిడ్డ ఉంది, ఈ గంజాయిలకి అన్నిటికీ అలవాటు చేసి మన ఇంట్లో ఆడబిడ్డల్ని కూడా అత్యాచారాలు చేసి రేపు ఆడబిడ్డ తల ఎత్తుకోకుండా ఆ అమ్మాయి సిగ్గుతో ఆత్మహత్యలు చాలా జరుగుతున్నాయి. అవి మీరందరూ గుర్తుంచుకోమని నేను మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. అట్లానే చంద్రబాబు నాయుడు గారు మహిళలు ఎవరి ముందర చేయి జాపి డబ్బు అడగకూడదు, తను స్వేచ్ఛగా గౌరవంగా బ్రతకాలని డ్వాక్రా మహిళా గ్రూప్ అనేది ఒకటి తీసుకొచ్చారు. దాంతో చాలామంది స్త్రీలు అభివృద్ధి చెందారు. అట్లానే ఆయన హయాంలో 22 పథకాలు తీసుకొచ్చారు మహిళలకి. కానీ ఇప్పుడు ఆ పథకాలన్నీ ఏమైనాయండి? అన్నీ ఆపేశారు. మహిళలు పథకాలే కాదు, ప్రతి వర్గానికి, మైనారిటీ కానీ, మత్స్యకారులు కానీ, కార్మికులు కానీ, ప్రతి ఒక్క వర్గానికి ఆయన చాలా ఆలోచించి ప్రతి ఒక్క పథకం తీసుకొచ్చారు. అట్లాంటి పథకాలన్నీ ఈ ప్రభుత్వం ఆపేసి మిమ్మల్ని అందరినీ రోడ్డుకి ఈడ్చి పడేసింది ఈ ప్రభుత్వం. కానీ వాళ్ళు సుఖంగా సంతోషంగా బ్రతుకుతున్నారు మీ డబ్బులతో. అది మీరు గుర్తుంచుకోవాలి. వాళ్ళ ప్రజల సొమ్ము తిని పడేస్తున్నారు. అందుకే మహిళలు కానీ ప్రతి ఒక్కరు వెనక్కి కూర్చుని ఒక్క నిమిషం ఆలోచించండి. ఏ ప్రభుత్వం మీకు కావాలి అనేది మీరు ఆలోచించాలి. ఒక్క నాయకుడు, ఏ నాయకుడు కావాలి మీకు? మీరు కష్టాల్లో నష్టాల్లో ఉన్నప్పుడు నుంచునే నాయకుడు కావాలా, లేకపోతే మీ సొమ్ము తినే దొంగ కావాలా, దొంగ నాయకుడు కావాలా అనేది మీరందరూ ఆలోచించాలి. అందుకే మనం మే 13న మనం ఎలక్షన్ ఎదుర్కోబోతున్నాం. ఎలక్షన్ కోసం చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనేది అనౌన్స్ చేశారు. 20 లక్షల ఉద్యోగాలు తీసుకొస్తాను ఈ 5 సంవత్సరాల్లో, నిరుద్యోగం దూరం చేస్తానని. అట్లానే 3,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల ఇస్తానని. అట్లానే ఆయన అన్నదాతకి 20,000 రూపాయలు అందిస్తానని హామీ ఇచ్చారు. అట్లానే ప్రతి ఆడబిడ్డకి 18 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ అమ్మాయి అకౌంట్కి 1,500 రూపాయలు ప్రతి నెల వెళ్తుందని. అట్లానే ప్రతి కుటుంబంలో చదివే ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం. అదే మీ కుటుంబంలో 3 చదివితే 45,000 రూపాయలు ప్రతి సంవత్సరం. అట్లానే ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ. తర్వాత మహిళలకు ఉచిత బస్ ప్రయాణం. అట్లానే ఈ ప్రభుత్వం, ఈ రాక్షస ప్రభుత్వం 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలకి చేసి అది కూడా మీ గడపకి ముందుకి తీసుకొస్తానని ఆయన హామీ ఇచ్చారు. మీకు ఒకటే చెప్పాలి నాయకత్వం గురించి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆయన ఇవ్వగలేదే ఆయన హామీ ఇస్తారు. ఇవ్వలేంది ఆయన ప్రజల్ని మోసం చేయరు. నేను ఇస్తాను ఒక్క ఛాన్స్ అని మన నెత్తి మీద మాత్రం చెయ్యి పెట్టి మన అంధకారంలోకి తొయ్యరు. ఈ ప్రభుత్వం చేసే అరాచకాల్లాగా. అది మీరు గుర్తుంచుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం గురించి కానీ, ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం గురించి కానీ. అందుకే మీరందరూ మే 13న మీరు యుద్ధానికి రెడీగా ఉండాలి. ఒక్క అడుగు
మనం వెనకేయటానికి లేదు. మనం ధైర్యంతో ముందుకి వెళ్ళాల్సిందే. అట్లాంటి ప్రజల ప్రభుత్వం కోసం టీడీపీ, జనసేన, బీజేపీ అనే కూటమి ఒకటి ముందుకెళ్తాంది. ఆ కూటమి ఒట్టి ప్రజల ప్రభుత్వం కోసమే ఈ కూటమి అనేది జరిగింది. పతాకాలు మూడైనా వాళ్ళ ఎజెండా అంతా ఒకటే, ప్రజల ప్రభుత్వం తీసుకురావాలని వాళ్ళ ఆలోచన. మీరు సుఖంగా సంతోషంగా ఉండాలి, మన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని ఈ కూటమి అనేది ఏర్పాటు పడింది. అందుకే నేను ప్రతి ఒక్క ఆంధ్రుణ్ణి నేను కోరుతున్నాను, మనం ఏ బెంగళూరుకో, చెన్నైకో, తెలంగాణకో వెళ్ళకూడదు. మన రాష్ట్రం ఉంది కదా, ఇక్కడ అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు చేస్తారు కదా, మనం ఎందుకు వెళ్ళాలి ఇతర రాష్ట్రం? వాళ్ళ రాష్ట్రం కోసం మనం ఎందుకు కష్టపడాలి? అందుకే అట్లాంటి నాయకుడిని మీరు ఎన్నుకోవాలని నేను కోరుతున్నాను ప్రతి ఒక్కరిని. ఈ సభ ముగించే ముందల మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. ఈ పార్టీ ఎవరండి స్థాపించారు? నందమూరి తారక రామారావు గారు, అవునా కాదా? ఈ పార్టీ నడిపించేది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఈ పార్టీ ముందుకు తీసుకెళ్లేది ఎవరు? లోకేష్ ఒక్కడి వల్ల కాదు, ఈ పసుపచ్చ సైన్యం మీరందరూ చెయ్యి కలిపి మన తెలుగుదేశం ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అదే నేను కోరుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఒక్కడి వల్ల కాదు, ప్రజలు అందరూ చెయ్యి కలిపి, ప్రతి ఒక్క నాయకుడు చెయ్యి కలిపితేనే అది ఆయన ఏమన్నా సాధించగలరు. అది మీరందరూ గుర్తుంచుకోవాలి. అందుకే ఆ నాయకత్వం మీద మీకు నమ్మకం ఉంది గనక మీ తెలుగుదేశం ప్రభుత్వం అనేది మీరు తీసుకురావాలని నేను కోరుతున్నాను. అందుకే మే 13న మనందరం సైకిల్ తొక్కుకుంటా ముందుకెళ్దాం. మన ఓటు ఆ బూతులో పడేటట్టు ఎవ్వరు ఎదురొచ్చినా ఎదుర్కొని ఆ బూతులో మనం ఓటు వేయాలి అనే ధైర్యంతో మీరందరూ ముందుకెళ్ళాలి. వెనక్కి తిరిగేదే లేదు. మన తెలుగుదేశం చరిత్రలో మనం ముందుకెళ్ళాలి. మన జెండా పైన పుచ్చుకుని రెప్పరెప్పలాడేటట్టు మనం ముందుకెళ్ళాలని ప్రతి ఒక్కరిని నేను కోరుతున్నాను. దీనికి మీరు సయ్యా సయ్యా సయ్యా? జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై హింద్. కుప్పం ముద్దుబిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారిని 1,00,000 ఓట్లతో అసెంబ్లీకి పంపిద్దామని బొమ్మనమ్మకు ప్రమాణం చేద్దామా వద్దా? ప్రమాణం చేద్దామా వద్దా? ఎన్ని ఓట్లతో అసెంబ్లీకి పంపిద్దాం? ఎన్ని ఓట్ల మెజార్టీతో అసెంబ్లీకి పంపిద్దాం? బొమ్మనమ్మ సాక్షిగా మీరు మాట ఇచ్చారు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ అమ్మగారు వస్తారు, మళ్ళీ అమ్మగారు వస్తారు. 1,00,000 ఓట్లతో మెజార్టీతో నారా చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీకి తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఈ పార్టీ మండలాధ్యక్షులు గారు అమ్మగారికి కొన్ని వినతి పత్రాలు మీ పక్షాన కొన్ని సమస్యలు అమ్మగారి దృష్టికి తీసుకొని రావాలనుకుంటున్నారు. ధన్యవాదాలమ్మా. 1989కి ముందు ఎంతో మారుమూల అటవీ ప్రాంతం అమ్మా ఇది. మన పెద్ద ఆయన ఈ ప్రాంతంలో అడుగుపెట్టిన తర్వాత ఇక్కడ విద్యాపరంగా, వ్యవసాయపరంగా, ఆర్థికంగా, సామాజికంగా అనేక రంగాల్లో అభివృద్ధి చెందిందమ్మా. కనీసం రోడ్డు వసతి లేదు, సురక్షిత తాగునీటి వసతి లేదు. అలాంటి ప్రాంతాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చెందితే ఈరోజు ఎంతోమంది మంచి విద్యావంతులైనారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ప్రతి కుటుంబంలో ఉన్నాయంటే అది మా పెద్ద ఆయన చదువు తల్లి. ఇప్పుడు స్థానికంగా కొన్ని సమస్యలు ఉన్నాయమ్మా. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు, లోకేష్ పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు 23,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసేసి సిసిసి రోడ్లు వేసాడు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఏం చేసింది? ఉండే రోడ్లన్నీ తీసేసింది. అన్ని గుంతలు, గోతులు, చాలా యాక్సిడెంట్లు అయినాయి, చాలామంది చనిపోయారు. అందుకే మీ చంద్రబాబు నాయుడు గారు ప్రతి వర్గానికి, అది పేదవాళ్ళ గురించి చాలా ఆలోచిస్తారు.
ఆయన అందుకే టిట్కో ఇళ్ళు అనేది నిర్మించారు పేద ప్రజల కోసం. కానీ ప్రభుత్వం వచ్చి వాళ్ళకి ఇచ్చేసి లబ్ధి పొందాల్సిన వాళ్ళకి ఇవ్వలేదు. అదే కాదు, తప్పకుండా పేద ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు భూమి ఇస్తారు, మీ ఇల్లు కూడా నిర్మిస్తారు ఆయన. అది ఆయన తప్పకుండా గంగమ్మ తల్లి సాక్షిగా ఆయన తప్పకుండా అది చేస్తారు. అది నేను ధైర్యంగా మీకు చెప్పగలను. అమ్మ, చాలామంది పేదలకి ఇంటి స్థలాలు లేవు, కొంతమందికి ఇంటి స్థలాలు లేవు, చాలామందికి ఇండ్లు లేవమ్మా. మన ప్రభుత్వం వచ్చిన తక్షణం అందరికీ ఇల్లు కావాలని ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు మంజూరు చేయాలమ్మా. అదే కూడా చదువుకున్న చాలామంది యువకులు నిరుద్యోగులుగా ఉన్నారు. స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి తల్లి. చాలామంది మా మహిళా చెల్లెళ్ళు స్థానికంగా గార్మెంట్స్ లాంటి పరిశ్రమలు ఏర్పాటు చేసి వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించాలి తల్లి. మళ్ళీ కొన్ని గ్రామాలకు రోడ్డు వసతి లేదు, రోడ్ల వసతి పూర్తి చేయాలా. అసంతృప్తిగా ఉన్న భవనాలు, బీసీలకి కమ్యూనిటీ హాళ్ళు, మన సేవాలాల్ గుడికి అభివృద్ధికి నిధులు కేటాయం చేయాలమ్మా. చాలామంది పాడి ఆవులు పెంచి కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. వాళ్ళకంతా కూడా ఆర్థికంగా కొంచెం ప్రభుత్వం నుంచి సబ్సిడీ ఇచ్చి పాడి ఆవుల కొనుగోలుకు సహకరించాలి తల్లి. బీసీ కమ్యూనిటీ కళ్యాణ మండపం ఒకటి ఏర్పాటు చేయాలమ్మా. అదేవిధంగా సాగులో ఉండే భూములకి ఇక్కడ వీర్నమల్ల సైడు 130 బ్లాక్లో సుమారు 300 ఎకరాల భూములు ఎన్నో ఏళ్లుగా రైతులు సాగు చేసుకున్నారమ్మా. వాది అడవి పరంబోగని పడిపోవడంతో వాళ్ళకి పట్టాదారు పాస్బుక్కాలు లేకుండా ఎలాంటి ప్రభుత్వ లబ్ధి పొందలేకపోతున్నారమ్మా. వాళ్ళకంతా కూడా వాళ్ళ సాగులో ఉండే భూములకి పట్టాదారు పాస్బుక్కాలు ఇవ్వాలి. అదేవిధంగా 82 బ్లాక్లో గుట్టూరు తాండా, పెద్ద తాండా పంచాయతీలో సుమారు 100 ఎకరాలకు పైన భూములు ఎస్టీ గిరిజనులు సాగు చేస్తున్నారమ్మా. వాళ్ళకు కూడా పట్టాదారు పాస్బుక్కాలు లేవు. వాళ్ళకు కూడా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్షణం వాళ్ళ సాగులో ఉండే భూములకు సర్వేలు చేయించి పట్టాదారు పాస్ పుస్తకాలు అందించి వాళ్ళ కుటుంబాల్లో వెలుగులు నింపాలి తల్లి. అదేవిధంగా మన గోవిందపల్లి నుంచి ఆరమాండమెంట వరకు ఉన్న రోడ్డు ఇరుగ్గా ఉంది, దాన్ని డబుల్ రోడ్ చేసి తమిళనాడుకి రవాణా వసతి కల్పించాలి తల్లి. మన అదేవిధంగా వీర్నమలలో ఏ బ్యాంక్ సౌకర్యం లేదమ్మా. ఇక్కడ నుంచి దాదాపు 12 కిలోమీటర్ల విజయపురానికి వెళ్తేనే మా మహిళలంతా అనేక సౌకర్యాలు పొందాం. బ్యాంకు లేదు, బ్యాంకు వసతి కల్పించాలి తల్లి. ఈ సౌకర్యాలంతా మీరు చేస్తారని కోరుతూ మీరు మా వీర్నమల ప్రజలకి హామీ ఇవ్వాలని కోరుతున్నాం తల్లి. మీకు ధన్యవాదాలమ్మా. గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారి భార్యకి నాయకు నమస్కారం. నేను కుప్పం పరం సముద్రంలో చంద్రబాబు నాయుడు కట్టించిన స్కూల్లోనే 10th వరకు చదువుకున్నాను. అంటే మేము చెలించేంతాండ మహిళ మాట్లాడుతున్నాను. అంటే మా ఊర్లో చెరువు ఉంది, వాటర్ ఫాల్స్ ఉంది, ఈసారి చేపిస్తాము అన్నారు. అంటే కాకపోతే మా ఊర్లో స్కూల్ ఉంది కానీ టీచర్స్ లేరు మేడం. ఎందుకంటే 10-12 మంది ఉన్నారు. అంటే 1వ క్లాస్ నుండి 5వ క్లాస్ వరకు టీచర్స్ కూడా లేరు. స్కూల్ ఉంది కానీ మూసేసిండారు. జగన్ అన్న వస్తే చేస్తాము అన్నారు. వాళ్ళు వచ్చినాను 1 రూపాయి కూడా ప్రయోజనం లేదు మాకి. అంటే మాకి పోల్ మీద బల్బ్ ఉంటుంది కదా మేడం, బల్బ్ లైట్స్ కూడా మలగవు. అంటే మేము అడవిలోనే ఉండేది, అడవి సెంటర్లో ఉండేది మేము. ఇట్లా రోడ్డు పక్కలో కూడా లేము. అంటే మేము ఎందుకంటే చెప్తున్నానంటే మాకి అంగన్వాడీ టీచర్స్ అయినా కావాలి మాకు అదైతే ముఖ్యము. అంటే మేము చెలించేరు నుండి చిప్పల్లి తాండాకి రావాలంటే 5-6 కిలోమీటర్లు ఉంది. బస్సు వస్తే బస్సులో రావాలి, లేకపోతే బండి ఉంటే బండి మీద రావాలి. మేము పొద్దున్నే లేచి 5:30కంతా లేచి పనికి వెళ్తాము. అంటే చేను పని పోతాము, సాయంత్రం 5:30కి వస్తాము. మా పిల్లలకి పంపిస్తాం బడికి. పంపిస్తే కూడా మా పిల్లలు స్ట్రైట్గా ఇంటికి వస్తారనేసి మాకు నమ్మకం లేదు కాబట్టి మాకు టీచర్స్ ఎట్లా తిరిగి మా ఊరికి రావాలని నేను కోరుతున్నాను మేడం. తప్పకుండా అమ్మ, మీకు తెలుసు అంగన్వాడీ టీచర్లు కూడా చాలా బాధల్లో ఉన్నారు. ఈ ప్రభుత్వం వలన వాళ్ళకి రావాల్సిన డబ్బులు జీతాలు సరిగా రాక వాళ్ళు కూడా స్ట్రైక్లో ఉన్నారు.
అట్లానే డిఎస్డి అవన్నీ కూడా ఆపేశారు. ఎవ్వరికి ఉద్యోగాలు అంటూ లేవు. అందుకే తప్పకుండా మీకు తెలియాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నాకంటే కూడా. ఆయన వచ్చారంటే తప్పకుండా టీచర్లు ఉంటారు, స్కూలు మళ్ళీ తెరిచి నడిపిస్తారు. తప్పకుండా అంగన్వాడీ టీచర్లు అందరికీ వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి అది ఇచ్చి వాళ్ళకి మళ్ళీ ఉద్యోగాలు లభిస్తాయి. అది చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం అంటే. డైలీ పనికి వెళ్తాం కదా, మేము డైలీ పనికి పోయే వాళ్ళే. మాకు ఏది అంతగా సౌకర్యం లేదు. రోడ్ ఇటు సైడ్ ఉంది, మాకు వాటర్ ఫాల్స్ సైడ్ లేదు. అందుకనేసి మాకి చిన్న పిల్లలకైనా సహాయంగా మాకి అంగన్వాడీ టీచర్స్ అయినా రావాలని కోరుతున్నాను మేడం. మా తప్పకుండా ఆయన చెప్పక్కర్లేదు, ఆయన ప్రజల గురించే ఆలోచిస్తారు. తప్పకుండా మీరు అనుకునేది ఆయనే అనుకుంటారు. ఆయన అవన్నీ మీరు సంతోషంగా ఉండాలని ఆయన అవన్నీ తప్పకుండా తీసుకొస్తారు. మీరు భయపడక్కర్లేదు. గుడ్ ఈవినింగ్ మేడం. అన్ని దబాబు ఇచ్చొద్దండి మేడం. ఇంకా దాదాపు 8 పంచాయతీలు వెళ్లాల్సి ఉంది. మళ్ళీ 10 గంటలకు ప్రచారం ముగించే కార్యక్రమం ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంది కాబట్టి ప్రతి విషయాన్ని మీ నాయకులు మేడం దృష్టి తీసుకొని వచ్చారు. ఖచ్చితంగా మీకు చంద్రబాబు నాయుడు గారే మీ ఇంటి మనిషి, ఖచ్చితంగా చేస్తారు. తల్లి మాట్లాడమ్మా, మీరు ఒక్కవారు మీరు మా. నా పేరు ఎం రేవతి మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. నేను డిగ్రీ చదువుతున్నాను మేడం. అంటే మీకు తెలిసిందే 5th సెమ్ వరకు ఎగ్జామ్ రాస్తాము. 6th సెమ్ కంపల్సరీ మేము ఇంటర్న్షిప్ వెళ్ళాల్సిందే. సో నేను చిత్తూరులో చదువుతున్నాను. మాది వచ్చి కేకే తండా మేడం. అట్లీస్ట్ కుప్పంలో కంపెనీస్ ఏదైనా పెడితే 6th సెమ్ ఇంటర్న్షిప్ ఇటు చేసుకుందాం అనుకుంటున్నా మేడం. అంత దూరం ఫ్యామిలీ. నేను అందుకే మొన్న మీకు హామీ ఇచ్చాను. నేను చంద్రబాబు నాయుడు గారితో పోట్లాడన్న 3 పెద్ద కంపెనీలు మన కుప్పంలో పెట్టిస్తాను. తప్పకుండా ఆ పరిశ్రమలు వస్తాయి, మన కుప్పం ప్రజలకి ఉద్యోగాలు కలుగుతాయి, మీ అనుకునే అన్నీ మీ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి. అది నేను తప్పకుండా గ్యారంటీ ఇవ్వగలను మీకు. నేను జాయిన్ అయ్యి 1 ఇయర్ అయింది మేడం. ఇంతవరకు స్కాలర్షిప్ పడలేదు. సో మాకు హాల్ టికెట్స్ ఇవ్వాలన్నా కూడా కాలేజ్ ఫీజు కడితేనే మాకు హాల్ టికెట్స్ ఇస్తారు. సో స్కాలర్షిప్ కూడా పడలేదు మేడం. మీరు వెంటనే వచ్చిన ప్రభుత్వం మా స్కాలర్షిప్ గురించి ఆలోచించి కొంచెం స్కాలర్షిప్ మాకు కోఆపరేట్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను మేడం. మీకు తెలుసమ్మా, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు చాలా స్కాలర్షిప్స్ తీసుకొచ్చారు. మీకు గుర్తుండొచ్చు, మీరు మర్చిపోవచ్చేమో, నాకు గుర్తుంది. స్కాలర్షిప్స్ తీసుకొచ్చారు. తర్వాత స్టూడెంట్స్ని ఇతరు దేశాలకు వెళ్ళటానికి కూడా వాళ్ళకి చాలా సహాయం చేశారు చంద్రబాబు నాయుడు గారు. తప్పకుండా ఆయన మళ్ళీ ఆ స్కాలర్షిప్స్ ఏది ఈ ప్రభుత్వం ఆపేసిందో ప్రతి ఒక్క పథకం మీ అభివృద్ధి కోసం, మీరు అంటే ప్రజలు, ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళే కాదు, ప్రజలు అభివృద్ధి కోసం ఆపేసిన ప్రతి పథకం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అమలు చేస్తారు. అది తథ్యం.